హాయ్ హనుమంతు. వైజాగ్ నుంచి ఎప్పుడు వచ్చారా? ఈ రోజేరా ప్రసన్న ఎంబీఏ ఇక్కడే పూర్తి చేసింది కదా, దాని సర్టిఫికేట్ కోసం కాలేజీకి వెళ్తే రేపు రమ్మన్నారు. ప్రభాని పంపిస్తా అని చెప్పాను. పెదనాన్న అన్నయ్య ఇక్కడ చూసి చాలా రోజులైంది. ఒరేయ్ ప్రభా, బాత్రూంలో వస్తున్నా. వచ్చేస్తున్నాడు. మా కాలేజ్ లో అమ్మాయిలు అందంగా లేరంట, అందుకని నన్ను చూడ్డానికి కూడా రావడం మానేశాడు తెలుసా. అలాగే. హలో యావటి స్విట్జర్లాండ్ నుంచి విశ్వనాథ్ అనే ఫోను. ఏమిట్రా 2 రోజుల్లో కూతురు కొడుకుతో ఇండియా వస్తున్నావా? మిగతా విషయాలు భద్రంగా చెప్తాడా? రేయ్ రేయ్ రేయ్, ఏమిట్రా ఇది? అవునరా, 2 days లో మా ఇంట్లో మన ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అయిపోతున్నాం. అది కాదురా, ప్రతిసారి గెట్ టుగెదర్ నేను కదా అరేంజ్ చేసేది. ఈసారి మేమంతా నీకు సర్ప్రైజ్ ఇద్దామని. లాస్ట్ టైం అందరూ రాలేదు కదరా, ఈసారి చాలా స్పెషల్. 10 years తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్తో కలిసి వస్తున్నారా. మళ్ళీ మనం అందరం ఆ కాలేజీ రోజులన్నీ గుర్తు చేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా. నీకెందుకురా ఎంత ఎమోషన్? ఫీల్ ఎవరి మీద? నీ ఫ్రెండ్స్ పిల్లలు నా ఫ్రెండ్స్ కదా. రాజేష్, గీత, సీత, పండు, నందిని, రఘు, సీను, బుజ్జి 10 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. ప్రోగ్రామ్ మిరగ తీసేస్తానన్నా. కుదరదు. ఏ అక్కడ బోల్డ్ అరేంజ్మెంట్ చేసుకోవాలరా. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. రేపు కాలేజీకి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకుని నువ్వు కూడా బయలుదేరరా. అరే, ప్లీజ్ ఏంట్రా బాబాయ్. వీడు? బాబాయ్ చెప్పించే. అరే రేయ్, తప్పదన్న గారు, నాకు సర్టిఫికేట్స్ చాలా అవసరం. ఎప్పుడేదో ఫిట్టింగ్ పెడతాం.